నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. జూమ్ మీటింగ్లో కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్. పదవుల కోసం గాంధీ భవన్ చుట్టూ తిరగొద్దంటూ కామెంట్. అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన విపక్ష కూటమి. ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం పంపడంపై విపక్షాల అభ్యంతరం. చరిత్ర సృష్టించిన స్టార్ షట్లర్ పివి సింధు. జపాన్ ప్లేయర్ యమగుచిపై సింధు ఘన విజయం. గోల్కొండ జగదాంబిక అమ్మవారి సన్నిధిలో రెండో పూజల కోలాహలం. గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన క్యూలైన్లు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత స్టార్ షట్లర్ పివి సింధు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్ద టైటిల్ను సాధించింది. జపాన్లో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఆమె చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఆమె మొదటిసారిగా విజేతగా నిలవడమే కాకుండా జపాన్ ఓపెన్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా గుర్తింపు పొందారు సింధు. ఇవాళ టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాషియంలో జరిగిన మహిళా సింగిల్స్ ఫైనల్లో సింధు అకానే యమగుచిని 21-17, 21-17తో ఓడించింది. ఈ టైటిల్తో సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్లో మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది. భారత స్టార్ షట్లర్ పివి సింధు 7 ఏళ్లుగా ఎదురు చూస్తున్న పెద్ద టైటిల్ను సాధించింది. జపాన్లో జరిగిన జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఆమె చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో మొదటిసారిగా విజేతగా నిలవడమే కాకుండా జపాన్ ఓపెన్లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందారు. ఇవాళ టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాషియంలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు అకానే యమగుచిని 21-17, 21-17తో ఓడించింది. ఇక ఈ టైటిల్తో సింధు 2 ఏళ్ల తర్వాత BWF వరల్డ్ టూర్లో మళ్ళీ ఛాంపియన్గా నిలిచింది.
ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. ఇక ఉభయ సభలు సజావుగా సాగేందుకు బిల్లులు ఆమోదానికి సహకరించాల్సిందిగా విపక్షాలను కేంద్రం ఈ సందర్భంగా కోరనుంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశం ముగియక ముందే దుమారం రేగింది. కేంద్రం పిలిచిన ఈ భేటీని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం పంపడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ స్పీకర్ గుర్తింపు లేని పార్టీని అఖిల పక్షానికి ఎలా పిలుస్తారంటూ నిలదీస్తుంది. దీనికి నిరసనగా సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. ఢిల్లీ వేదికగా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ హాజరయ్యారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు బిల్లుల ఆమోదానికి సహకరించాల్సిందిగా విపక్షాలను కేంద్రం ఈ సందర్భంగా కోరనుంది. అయితే ఈ అఖిలపక్ష సమావేశం ముగియక ముందే పెద్ద దుమారమే రేగింది. కేంద్రం పిలిచిన ఈ భేటీని ప్రతిపక్షాలు బహిష్కరించాయి. ఎన్సీపీఐ పార్టీకి ఆహ్వానం పంపడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తృణమూల్ కాంగ్రెస్ స్పందిస్తూ స్పీకర్ గుర్తింపు లేని పార్టీని అఖిలపక్షానికి ఎలా పిలుస్తారంటూ నిలదీశారు. దీనికి నిరసనగా సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. Today, hello, excuse me. Please. Yes. Today the entire opposition, all parties including the Indian National Congress, the Samajwadi Party, the DMK, the JMM, the Aam Aadmi Party, the National Conference, the left parties, the Shiv Sena UBT have all walked out of the all party meeting in protest because the so-called NCPI, which is an unrecognized party, the strength of the All India Trinamool Congress in the list provided by the table office is shown to be 28 members. These so-called rebel 20 MPs, their merger has not been approved by the Speaker. The 20 disqualification petitions are still pending. After the 91st Amendment, there is no room for a separate block. So on what grounds did the Parliamentary Affairs Minister extend an invitation to these 20 rebel MPs, and how are they attending this meeting? We have registered our strong protest and walked out as a symbol of our protest.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటుగా బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటుగా ట్రస్టుకు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలని రాహుల్ గాంధీ, ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లోక్సభ ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగ వివాదం గురించి ఈ లేఖలో ప్రస్తావించారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే ఒక స్వతంత్ర సమగ్రమైన విచారణకు ఆదేశించాలని కోరారు. భక్తులు సమర్పించిన నగదుతో పాటు బంగారం, వెండి వంటి అన్ని రకాల కానుకల నిర్వహణపై కూడా స్పష్టమైన దర్యాప్తు జరగాలని లేఖలో రాహుల్ ఖర్గే డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ నివేదికతో పాటుగా ట్రస్ట్కు సంబంధించిన పూర్తి ఖాతాల వివరాలను కూడా ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. భక్తులు సమర్పించిన కానుకలు ఏ విధంగా వినియోగించారో వెంటనే తెలపాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తెలిపారు. రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కూర్చుని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం దీన్ని నాయకులంతా ఓ చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవులు, పార్టీ పోస్టులు కావాలని ఎవరూ గాంధీ భవన్ చుట్టూ తిరగవద్దని, అలాంటి వారికే అపాయింట్మెంట్లు ఇవ్వవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో శరవేగంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్కు సంబంధించి పురోగతిపై తెలంగాణ కాంగ్రెస్ ఉన్నత స్థాయి జూమ్ సమావేశం ప్రారంభమైంది. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరుగుతున్న ఈ వర్చువల్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఏసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో కూర్చుని కాలక్షేపం చేస్తామంటే కుదరదని, ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందేనని వారు స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లుగా ప్రకటించిన సీఎం దీని నాయకులంతా ఒక చక్కని అవకాశంగా తీసుకోవాలని సూచించారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ పదవుల, పార్టీ పోస్టులు కావాలని ఎవరు గాంధీ భవన్ చుట్టూ తిరగవద్దని, అలాంటి వారికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రికి రాత్రే దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగారు. దీంతో బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సుమారుగా 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బయట వ్యక్తులు ఎవరు లోపలికి రాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడ గ్రామానికి చేరుకున్నారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, పోలీసుల తీరును సబితా ఇంద్రారెడ్డి ముందు మొరపెట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ భూసేకరణకు వ్యతిరేకంగా గత 9 రోజులుగా రైతులు చేస్తున్న దీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రికి రాత్రి దీక్షా శిబిరంలోని టెంట్లను తొలగించి రైతులను అక్రమంగా అరెస్టు చేసి వేరే ప్రాంతాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రైతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్లపైకి దిగి వచ్చి నిరసనకు దిగారు. దీంతో బహదూర్గూడ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సుమారుగా 650 ఎకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకుండా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ హై అలర్ట్ పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బహదూర్గూడ గ్రామానికి చేరుకున్నారు. భూములు కోల్పోతున్న బాధిత రైతులను, వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను, పోలీసుల తీరును సబితా ఇంద్రారెడ్డి ముందు మొరపెట్టుకున్నారు.
న్యాయం చేసి అమ్మొచ్చి న్యాయం చేస్తుంది. అమ్మొచ్చిందమ్మా న్యాయం చేయండి. ఆధారణం ఈయన ఇది సడన్గా మాకు చెప్పకుండా చేయకుండా ఎంఆర్ఓ తానిపోయినాం, కలెక్టర్ తానిపోయినాం, ఆర్డీఓ తానిపోయినాం, ఎమ్మెల్యే తానిపోయినాం. గత 20 ఏళ్ల నుంచి పాస్బుక్లు ఇప్పిస్తా ఇంచి ఇడువా, గుంట ఇడువా, జానాడు ఇడువా అని ఎమ్మెల్యే సాబ్ చెప్పుకుంటూ వస్తే మేము వెంగారెద్దులాగా తలకాయ ఒప్పుకుంటూనే వచ్చినాం ఇన్ని రోజులు. వస్తూ ఇప్పుడు నిన్న మొన్న 4-5 రోజుల నుంచి మేము ధర్నా పెట్టుకున్నాం. ఇక్కడ ఇంతకుముందు 8 రోజుల కింద వస్తాయి ధర్నా పెట్టుకుంటే మాకు నిన్న చెప్పకుండా 4,000 పోలీసులను తీసుకొచ్చి మొత్తం హైడ్రా తీసుకొచ్చి మాకు నిద్రలకి లేకుండే ఎక్కడో అక్కడ మొత్తం ప్యాకప్ చేయించి మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేయించారు. మా గులాబ్ తోట మొత్తం చుట్టుముట్టు పెంచింగ్ వేసేసారు. మాది పొలాలు ఉన్నాయి, ఇన్నేళ్ల నుంచి మేము సాగు చేస్తున్నాం. మాకు ఇది ఉంది, ఇది లేదు. 500 గజాలు అది నోటి మాటకి చెప్పిండు, అది కూడా కరెక్ట్ మాకేం చెప్పలే. మేము 1000 నుంచి 1200 అడిగినాం, 20 లక్షలు డిమాండ్ చేసినాం మేము మా పొలాలు ఉన్నందుకు. మేము ఇది ఏది అడగకుండా మేము ఉగ్రవాదులాగా దాడులు చేసి మాకు భయప్రాంతులకు చేసి ఏ విషయం మాకు ఏది చెప్పకుండా మా గులాబ్ తోటలు చుట్టుముట్టు పించింగ్ వేయించి మా బయట లోపల రానిస్తలేరు, లోపల బయట రానిస్తలేరు. అంతా భయప్రాంతాలకు చేస్తారు. మాకేమున్నా ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఏం ఏ నోటీస్కి ఇవ్వలే, మాకు సమస్యనే లేదు. నోటీస్ ఏది ఇవ్వలే, మాతో నోటి మాట కూడా మాట్లాడలేదు, ఏది చెప్పలేదు. మొత్తం దౌర్జన్యంగా వచ్చి పింఛింగ్ వేసేసారు మా చుట్టూ. కలెక్టర్ తానిపోయినాము, ఆర్డీఓ తానిపోయినాము, ఎంఆర్ఓ తానిపోయినాము, అందరు తానిపోయినాము. ఎవరు మాట్లాడుతున్నాం, మేము చెప్తాము, మేము మాట్లాడుతున్నాము, మాకు పైనుంచి ఆర్డర్ ఉంది అనే గవర్నమెంట్ భూమి అంటున్నారు. గవర్నమెంట్ భూమి కాదు ఇది. 1 నుంచి 75 సర్వే నంబర్లో పట్టభూమి ఇది. పట్టభూమి ఇది, పట్టభూమి. గవర్నమెంట్ భూమి ఉంటే ఎన్నడో ఏ కాలంలోనో గుంజుకుంటుండే. 70 సంవత్సరాలు మా 3 తరాలు అయిపోయాయి ఇక్కడ మేము చేస్తున్నది. పట్టాలు మీ పేరు ఆరో సేత్వారం ప్రకారంగా మా పేరు మీద ఉన్నాయి, రికార్డులు కూడా మా పేర్లే ఉన్నాయి. అన్ని విధాలుగా మాత్రమే వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అనేటికి ఏ ఆధారం లేవు. ఏమైనా మీరు వచ్చిర్రు, మీ ఏమైనా ఆధారం చూపించమంటే ఏం లేదు, మాకు పై ఆర్డర్ ఉంది అని అంటారు. ఈ ఒక్కటి తప్ప ఏది భాగ్యనగరంలో బోనాల జాతర అంబరానంటింది. గోల్కొండ కోటలో జగదాంబిక అమ్మవారి 2వ పూజల వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతుంది. 2వ పూజను పురస్కరించుకుని నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు పోటెత్తారు. శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, బోనమెత్తిన మహిళలతో కోట పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ ట్రస్ట్ కమిటీ ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతో పాటుగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఆర్మూరు నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా రసోత్తరంగా మారిపోయాయి. చలో అంకాపూర్ కౌంటర్గా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోవటానికి పుట్టిన వాళ్ళు, జీవితంలో అపజయమే ఎరగని వారు తప్పుడు కోతలతో, తప్పుడు పోస్టర్లతో ఆర్మూరులో వికృత రాజకీయం మొదలు పెట్టారని ఆయన మండిపడ్డారు. రేపు చలో అంకాపూర్ వస్తున్నానని, రేపు జరగబోయే యుద్ధానికి తాను పూర్తి సిద్ధమని రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి అయినా, మంత్రులైనా, సీనియర్ ఎమ్మెల్యే అయినా సరే తన స్థాయి నాయకులతో తాడో పేడో తేల్చుకోవడానికి అంకాపూర్ నాటుకోడితో సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అది హనుమల రేవంత్ రెడ్డా లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే వారితో సిద్ధం లేదు.
నిజామాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు ఎవరైనా ఉంటే గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు రమ్మానండి. అంకాపూర్ ముట్టడెందుకు, రండి, వెల్కమ్ రండి. గౌరవంగా మంచి అంకాపూర్ నాటుకోడి భోజనాలు చేపిస్తాను. ముఖ్యమంత్రి ఎట్లనే అడిగాడు, కొడంగల్ శాసనసభ్యులు గారు ఎట్లన్నా తెలంగాణ అసెంబ్లీ అడిగారు, అంకాపూర్ నాటుకోడి తినిపిస్తాను. సోమవారం నాడు 10 గంటలకు నేను అక్కడ ఉంటున్నాను, మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూర్ నియోజకవర్గంలో ఎవరిని వదలను. మీరు అనుకుంటారచ్చు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము. ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలుపెట్టారు ఆట. కామారెడ్డి జిల్లా బెక్కునూరు మండలం జంగంపల్లి గ్రామంలో సినిమా తరహాలో జరిగిన ఓ ఇంటి చోరీ కేసును పోలీసులు 2 రోజుల్లోనే ఛేదించారు. దృశ్యం సినిమాను తలపించేలా ఫేక్ బస్ టికెట్లు, షాపింగ్ బిల్లులు సృష్టించి ఘటన జరిగిన సమయంలో తాను కామారెడ్డిలో ఉన్నట్లు నమ్మించేందుకు శతవిధాల ప్రయత్నించిన ఓ మహిళా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా అదే గ్రామానికి చెందిన దొడ్ల లతను నిందితురాలుగా గుర్తించారు. నిందితురాల నుంచి సుమారుగా 4 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, పెద్ద మొత్తంలో వెండి కాళ్ల కడియాలు, పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లుగా కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. స్వామి ఇంట్లో మొన్న జరిగిన ఇంటి దొంగతనం కేసును బెక్కునూరు పోలీసులు సిఐ గారి ఆధ్వర్యంలో ఛేదించడం జరిగింది. ఈ కేసును 2 రోజుల్లోనే గౌరవనీయమైన మా జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీంలు ఫామ్ చేసి దుడ్లస్వామి మరదలైన నిందితురాల్ని పట్టుకొని ఆ కేసులో 4.4 తులాల గోల్డ్, 1 కేజీ 420 గ్రాముల సిల్వర్ను రికవర్ చేసినారు. ఈ టీంలో పాల్గొన్న సిఐ గారిని, ఎస్ఐ గారిని మరియు టీం మొత్తం అందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించారు. స్వామి కామారెడ్డి పట్టణంలో జూన్ 3న జరిగిన మహిళా హత్య కేసులో నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. కూలీ పనుల కోసం భర్తతో కలిసి కామారెడ్డి వచ్చిన నర్సాపురం శ్యామల అనే మహిళను ఆమెకు తెలిసిన పిట్ట నరసింహులు అనే వ్యక్తి గ్రీన్ సిటీ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. మృతురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేక అసూయతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా విచారణలో నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ మధుసూదన్ పేర్కొన్నారు. కాగా నిందితుడు నరసింహులు గతంలోని నిజామాబాద్లో దోపిడీ కేసు, బాసరలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండి బెయిల్పై బయటకు వచ్చినట్లుగా డీఎస్పీ వివరించారు. పట్టణ పిఎస్ పరిధిలోని రైల్వే ట్రాక్ పక్కన మే 31 రోజున ఒక గుర్తు తెలియని మహిళా శవం దొరికింది. ఆ మహిళా శవం పైన జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం పట్టణ సిఐ నారాయణ గారు 2 స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి ఆ యొక్క మహిళను ఐడెంటిఫై చేసి ఆమెను శ్యామలగా గుర్తించినారు. తర్వాత నెలన్నర తీవ్రంగా కష్టపడి నేరస్తుడైన పిట్ల నరసింహుని పట్టుకోవడం జరిగింది. ఇతను మామిళ్ళ రాజన్న అనే మరో పేరుతో చలామణిలో ఉన్నాడు. ఈ 2 పేర్లు కూడా ఇతనివే. గతంలో నిజామాబాద్ 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక మర్డర్ ఫర్గైన్, అట్లే బాసర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ కేసు. వరంగల్ జిల్లా ఎనుమాముల ఎన్టీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ 14వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేష్పై హత్యాయత్నం జరిగింది. కోటిలింగాల ఆలయ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి పిలిపించి మద్యం తాగిన తర్వాత ప్రతీక్ కుమార్ అనే వ్యక్తి తనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కాలిన గాయాలతో ఉన్న మహేష్ను స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. 50% కాలిన గాయాలతో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా నిందితుడు ప్రతీక్ కుమార్ ఇప్పటికే ఒక హత్య కేసులో జీవిత ఖైదు పడి బెయిల్పై బయట ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా ఎనుమాముల సిఐ సురేష్ పేర్కొన్నారు. మాట్లాడు, అరే నువ్వు ఎమ్మెల్యేకి ఏం చెప్పినవరా నా కోసం అన్నాడు. నేను ఎమ్మెల్యేకి ఏం చెప్పలేదు. ఎమ్మెల్యే అంత అభివృద్ధి పథకంలో అందరూ దూసుకుపోతున్నాం. మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గురించి చాలా మాట్లాడద్దు, ఇంతియాజ్ ఫోన్ చేయాలంటే ఇంతియాజ్ ఫోన్ చేస్తే అలా అంజడి గురించి ఏందని నాకు సెల్లు గుంజుకున్నాడు. అంటే నేను ఇంతియాజ్ చాలా మంచివాడు, అభివృద్ధి పథకంలో దూసుకుపోతున్నానంటే నమ్మిచ్చిండు, పెట్రోల్ పోసిండు, తలకు పెట్టిండు. నాకు లేదు, నాకు
ఎవరైనా పత్తి కుమార్ నేను చచ్చిపోయి అయిపోయింది నా పని. నాకు నా కుటుంబ సభ్యులకు మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నా ఇండియా నా గ్రామ ప్రజలకు నేను ఏం చేసిందో వదిలిపెట్టాను. నా పరిస్థితి బాగలేదు. సాగు కన్నా మాటలతో లాస్ట్ చివరం దండం పెడతా. నా గ్రామ ప్రజలు బాగుండాలి. నాకు ఎటు పని చేస్తలేను. తప్పు చేస్తా మా గ్రామ ప్రజలకు క్షమాభిక్ష చేస్తున్నా. నా ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్ అయ్యాను. ANN ఛానల్